వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నటువంటి ఈ ఆలయము కైలాష్ శిఖర్ టేకడి లేదా శిఖర్ కైలాష్ టేకడి అనేటటువంటి ఈ టెంపుల్. ఇది ఎక్కడ ఉందంటే బోత్ అనే విలేజ్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది. అక్కడ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే మొత్తం ప్యూర్ రాయితో నిర్మించబడ్డటువంటి ఈ టెంపుల్. ఇది చాలా బాగుంటుంది. ఇది హిల్ స్టేషన్లో కట్టబడింది, అంటే కొంచెం హైట్లో కట్టబడింది. అయితే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే 20 years బ్యాక్ లింబాజీ మహారాజ్ అనేటటువంటి ఒక వ్యక్తికి శివుడు కలలో కనిపించి నేను ఇక్కడ వెలిశాను, అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ప్రదేశంలో వెలిశాను అని వారికి లింబాజీ మహారాజ్ గారికి కలలో కనిపించి చెప్పడం వలన వారు ఆ సమయంలో 20 ఏళ్ళ క్రితమే ఇక్కడి ప్రదేశానికి వచ్చేసి వారు ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేశారు. చాలా స్వచ్ఛమైన రాయితో నిర్మించబడినటువంటి ఈ ఆలయం అనేది బోత్కి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ ఆలయం పైకి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి, కానీ మనం బోత్ ద్వారా వెళ్తే కనుక చాలా ఈజీగా వెళ్ళగలము. ఇది దట్టమైన అడవి ప్రాంతం యొక్క మధ్యలో ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వెలిసారు ఫస్ట్ శివుడు. ఈ బండనే శివుడు అన్నమాట. అయితే పక్కన శివుడికి ప్రత్యేకమైనటువంటి ఆలయంను నిర్మించారు. చూడండి ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి మధ్యలో ఈ టెంపుల్ ఉందో మీరు వీడియోలో చూడొచ్చు. మొత్తం హిల్ స్టేషన్ ఇది. కిందనే వెహికల్స్ పార్క్ చేసేసి పైకి రావాల్సి ఉంటుంది, చెప్పులు లేకుండా రావాలి. ఇదే ఈ లింబాజీ మహారాజ్. ఇగో ఇక్కడ కూర్చున్నాడు చూడండి, వారే లింబాజీ మహారాజ్. ఇక్కడ ఇగో నందిని చూస్తున్నారు చూడండి, నంది. ఇది లోపల గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం అండి. చాలా అద్భుతంగా ఉంది కదా, మీరు కూడా దర్శనం చేసుకోండి. చూడండి ఆ కన్స్ట్రక్షన్ ప్యూర్ రాయితో నిర్మించబడినటువంటి ఆలయం ఇది. చాలా బాగుంది. మా ఫాదర్ మదర్ అండి వాళ్ళు, మా మదర్. నేను చాలా రిక్వెస్ట్ చేస్తే నాకు ఈ వీడియో తీసుకునే అవకాశం వారు కల్పించారు. చాలా ధన్యవాదాలు. ఇంకో ఈ వ్యక్తికి ఇక్కడ దేవుడు ఆవహించి దర్శనం చేసుకోగానే దేవుడు ఆవహించాడు. చూడండి అతను ఇలా ఊగుతున్నాడో. ఈ వ్యక్తే లింబాజీ మహారాజ్ అండి. చూడండి అతనికి ఒక వస్తువు దొరికిందంట. ఆ వస్తువు ఏంటంటే చెప్పు, ఎగ్జాక్ట్గా చెప్పుల రూపంలో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే శివుడు ఆజ్ఞాపించాడు చెప్పులు లేకుండా ఈ కొండ ఎక్కాలి అని చెప్పేసి. సో అదే విషయాన్ని మాకు లింబాజీ మహారాజ్ గారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. వీరే లింబాజీ మహారాజ్. చూస్తే ఒక సాధారణ మనిషిలాగా ఉన్నారు, కానీ వారికి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయంట. భూత భవిష్యత్ వర్తమానాలు అందరికీ తెలుస్తాయని అక్కడ ఉన్నటువంటి భక్తులు మాకు చెప్పారు. వారు మేము ఇది వీడియో తీసుకుంటామని చెప్పగానే వారు కూర్చున్న ప్లేస్ నుంచి వచ్చి మాకు ఆ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. వీరే లింబాజీ మహారాజ్. చూడండి సాధారణ మానవుడిలా వారు కనిపిస్తున్నారు, కానీ వీరికే కలలో కనిపించి శివుడు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడంట. 20 సంవత్సరాల నుంచి ఆలయం యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ప్యూర్ రాతితో ఎంత బాగుంది చూడండి. వీరే మా ఫాదర్ మదర్ అండి. మేము చూడండి ఇది ఇలా ఎక్కి ఇలాగే దిగాలి టెంపుల్కి.
ఈ చాలా బాగుంటుంది ఈ ప్లేసు. మంచి పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంటుంది. వన భోజనాలు అవి ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ గోశాల ఉంది. అయితే ఇక్కడ డైలీ ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తారు. శివరాత్రి రోజు మాత్రం చాలా పెద్ద ఎత్తున జాతర ఉంటుంది ఇక్కడ. బోత్కి జస్ట్ 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈసారి మీరు తప్పక వెళ్ళినప్పుడు దర్శించండి. చూడండి, వారే లింబాజీ మహారాజ్ గారు వైట్ బనియన్ ధోతి వేసుకున్నటువంటి వారు. ఇక్కడ పైప్ చూసారు కదా, ఇది బావిలో వేశారండి. బోర్ లేకుండానే ఇక్కడ నీళ్లు ఆటోమేటిక్గా అంత ప్రెషర్తో వస్తాయి అన్నమాట. అది శివుడి మహిమ అని చెప్పారు. అయితే ఇక్కడ